హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ సమ్మర్‌లో పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ ఐస్ తినాలని ఇష్టపడుతూ ఉంటారు కదా! మనం ఇంట్లోనే పుచ్చకాయతో హెల్తీ అండ్ టేస్టీగా ఐస్ అయితే ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. నేనిక్కడ హాఫ్ పుచ్చకాయతో ఐస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోవాలి పుచ్చకాయని. సీడ్స్ ఏమీ తీయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనం మిక్సీలో వేసి స్ట్రెయిన్ చేస్తాం కాబట్టి. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్‌గా అయితే వాటర్ మిలన్‌ని కట్ చేసేసుకోవాలి. ఇక్కడ పాపైతే నేనే ఐస్‌ని ప్రిపేర్ చేస్తాను అని చెప్పేసి వాటర్ మిలన్ కూడా తనే కట్ చేసేస్తుంది. ఫ్రూట్స్‌ని ఎప్పుడు డైరెక్ట్‌గా తీసుకోవటమే హెల్త్‌కి మంచిది. కానీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి పిల్లలు ఐస్‌గా తినటం ఇష్టపడతారు కాబట్టి ఈ విధంగా ఇంట్లోనే టేస్టీగా ఐస్‌ని అయితే ప్రిపేర్ చేసేసి ఇచ్చేయొచ్చు. ఈ వాటర్ మిలన్ అయితే చాలా స్వీట్‌గా కూడా ఉందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. చూసారు కదా! ఈ సైజులో అయితే పీసెస్‌గా కట్ చేసి పెట్టేసేసాము. ఇప్పుడు ఈ ముక్కలన్నీ అయితే మిక్సీ జార్‌లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ షుగర్‌ని కూడా వేసుకోండి. షుగర్ ప్లేస్‌లో మనం బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనినైతే మనం మిక్సీ అయితే పట్టేసేసుకుందాము. ఈ ఐస్ క్రీమ్ మౌల్డ్స్‌ని కూడా క్లీన్ చేసేసి పెట్టేసేసాను. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టేసేసుకున్న జ్యూస్‌ని అయితే ఈ విధంగా స్ట్రెయిన్ అయితే చేసేసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా వాటర్ మిలన్ జ్యూస్‌ని మొత్తం స్ట్రెయిన్ చేసేసాను. ఇప్పుడు ఈ జ్యూస్‌ని మనం ఐస్ క్రీమ్ మౌల్డ్స్‌లో అయితే వేసేసుకుందాము. వాటర్ మిలన్ జ్యూస్‌ని గ్లాస్‌లో అయితే వేసేసుకొని ఈ విధంగా మౌల్డ్స్‌లో అయితే ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను. మన దగ్గర ఐస్ క్రీమ్ మౌల్డ్స్ లేకపోయినా కూడా మన ఇంట్లో అవైలబుల్‌గా ఉండే గ్లాసెస్‌లో కూడా ఈ విధంగా ఐస్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఈ విధంగా అన్ని ఐస్ క్రీమ్ మౌల్డ్స్‌లో వాటర్ మిలన్ జ్యూస్‌ని అయితే నింపేసేసుకున్నాం కదా! ఇప్పుడు వీటికి క్యాప్స్ అయితే పెట్టేసేస్తున్నాము. క్యాప్స్‌ని అయితే టైట్‌గా పెట్టేసేసుకోవాలి. ఏమాత్రం లూజ్‌గా ఉన్నా లీక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు వీటిని ఒక 6-8 అవర్స్ పాటు ఫ్రీజర్‌లో అయితే పెట్టేసేసుకుందాము. టెంపరేచర్ కూడా హైలో అయితే పెట్టేసేసుకుందాము. 8 అవర్స్ తర్వాత అయితే చూసారు కదా! ఎంత బాగా గడ్డకట్టినాయో. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ మౌల్డ్స్‌ని వాటర్‌లో కొద్ది సెకండ్స్‌తో పాటు ఉంచి తీసేయాలి. చూసారు కదా! ఎంత చక్కగా అయితే ఐస్ తయారైపోయిందో. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఈ సమ్మర్‌లో ఇంట్లోనే టేస్టీగా అయితే ఈ విధంగా వాటర్ మిలన్‌తో ఐస్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా హ్యాపీగా అయితే తినేసేస్తారు. ఫ్రూట్‌తో చేసే ఏ ఐస్ అయినా మరుసటి రోజులోపు తినేసేయాలి. ఎందుకంటే అది పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. ఫ్రూట్స్‌ని ఇష్టపడని వాళ్ళకి కూడా ఈ విధంగా ఐస్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చేసేయండి. హ్యాపీగా అయితే తినేసేస్తారు. ఒక్క వాటర్ మిలన్‌తోనే కాదండి, మన ఇంట్లో ఏ ఫ్రూట్స్ అవైలబుల్‌గా ఉన్నా ఈ విధంగా ఐస్ అయితే ప్రిపేర్ చేసేసుకొని హ్యాపీగా అయితే పిల్లలకి ఇచ్చేయొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. మనం బయట కొనే ఐసుల్లో కెమికల్స్ అవి ఇవి కలుపుతూ ఉంటారు కాబట్టి మనం ఇంట్లోనే ఈజీ అండ్ టేస్టీగా ఈ విధంగా ఐస్‌ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ ఐస్‌ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.